మిథున రాశి వారికి ఎలా ఉంటుందనే చూద్దాం. మిథున రాశి వారికి మనం చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి లాభస్థానంలో గురువు విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా డబ్బును ఇవ్వగలుగుతాడు. కాకపోతే ఈ రాశి వారికి అష్టమంలో కుజ సంచారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. మీరు చూసినట్లయితే అష్టమంలో కుజుడు ఎవరికి యోగించడం అన్నమాట. ఎప్పుడైతే అష్టమంలో కుజుడు సంచారం జరుగుతున్నప్పుడు దుర్వ్యయాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే అధికమైనటువంటి డబ్బు ఖర్చుని ఇవ్వగలుగుతాడు. శుక్రుడు కుజుడు కలిసి అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు శుక్రుడు అష్టమంలో తను ఒక్కడే సంచారం చేసేటప్పుడు ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతాడు. కాకపోతే కుజుడితో ఎప్పుడైతే కాంబినేషన్లోకి వచ్చాడో దాని గురించి నేను చెప్పాను. కుజుడు శుక్రుడు కలిసి అష్టమంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే వ్యాపార సంబంధితమైన విషయాల్లో అధికమైనటువంటి ధనవ్యయాన్ని ఇవ్వగలుగుతాడు. డబ్బు అనేది విపరీతంగా ఖర్చు అవుతుంటుంది. ఎదురువారితో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య సత్సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించాలన్నమాట. మీరు మాట్లాడేటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 10 మందిలో ఇరుగు పొరుగు సఖ్యతని పెంపొందించుకోవాలి. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొనేటప్పుడు మోసపూరితమైనటువంటి మనుషుల నుంచి దూరంగా ఉండాలి. దొంగ స్వామీజీల నుంచి దూరంగా ఉండాలి. మోసపూరితమైనటువంటి మాటలు ఏదైనా ఒక వాహనం కానీ లేకపోతే ఇల్లు కానీ కొనేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ని 1-2 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో మన చుట్టూ ఉండేటువంటి సమాజం అనేది రజోగుణ కారకంగా ఉంటుంది. కుజుడు లాంటి ఒక మెంటాలిటీ అనేది ఉంటుందన్నమాట. కుజుడు రజోగుణ కారకుడు అన్నమాట. మోసపూరితమైనటువంటి మాటల నుంచి చాలా వరకు దూరంగా ఉంటే అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా పొందగలుగుతారు. శుక్రుడు కుజుడు కాంబినేషన్ రీత్యా ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ అన్య పురుషుడితో కలవటానికి కానీ అన్య స్త్రీతో కలవటానికి కానీ అనుకూలమైనటువంటి ఫలితంగా చెప్పచ్చు. అది కొంచెం వ్యతిరేకంగా కూడా మారే విధంగా ఉంటుంది. ప్రేమ సంబంధితమైన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా కూడా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు కూడా అంతగా అనుకూలించవు. మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి కూడా యోగ్యాన్ని ఇవ్వట్లేదు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి మనం చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అనేవి ఏదో ఒక అవరోధం అనేది ఎదురయ్యే విధంగా ఉంటుంది. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు వచ్చేటప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు. బుక్ స్టాల్స్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం, మీడియాలో ఉన్నటువంటి వారు, టీచర్స్ వీరందరికీ వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు గురువు ఎప్పుడైతే ఇక రాశి వారికి లాభస్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కానీ ఉద్యోగపరంగా వ్యాపారపరంగా వచ్చేటప్పటికి చెప్పాలంటే సంపాదించిన డబ్బు అంతా ఏదో విధంగా ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి అంటే మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఏం డబ్బులు మిగలట్లేదు అన్న ఒక ఆలోచన అనేది మనసును ఒకటే విధంగా తొలిచేస్తూ ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులు, స్త్రీలు వీరందరికీ వచ్చేటప్పటికీ అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు మనసులోకి రావటం జరుగుతుంది. అవి కార్యరూపం దాల్చడానికి కొంచెం టైం పట్టే విధంగా ఉంటుందన్నమాట. ఇక రాశి వారికి కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి కూడా యోగ్యాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి ఈ యొక్క నెల కొంచెం ఈ యొక్క వారంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఫిబ్రవరి 18 నుంచి ఫిబ్రవరి 24 వరకు ఉంటాయి. అదేవిధంగా చతుర్థాధిపతి అస్తంగతం పట్టాడు. ఇక్కడ మనం చూసినట్లయితే రవి లగ్నాధిపతి, బుధుడు ఎవరైతే లగ్నాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు రవితో కలిసి కాంబినేషన్లోకి వెళ్ళాడనమాట. దీనివల్ల వచ్చేటప్పటికి ఎలాంటి ఫలితం వస్తుంది అంటే వచ్చేటప్పటికి ఇక్కడ త్రిగ్రహ కూటమి అనేది ఒకటి ఫామ్ అయిందన్నమాట. ఇది భాగ్యస్థానాల్లో జరుగుతున్నటువంటి కూటమిగా చెప్పచ్చు మనం. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది, ఈ 3 గ్రహాలు కలిసినప్పుడు ఎటువంటి ప్రభావం ఉంటుంది అంటే రవితో శనితో కలిసినటువంటి ఎటువంటి గ్రహమైనా సరే తన యొక్క ప్రభావం అనేది కోల్పోతుంది అన్నమాట. అంటే హెల్త్, అలాగే ప్రయాణం, తల్లిగారి ఆరోగ్యం మరియు అలాగే పిల్లల చదువు మీద ఈ యొక్క విషయాల్లో కాన్సన్ట్రేషన్ అనేది కొద్దిగా ఎక్కువగా పెంచుకోవాలి. ఉన్నటువంటి స్థితి కన్నా ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి వీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మెడిటేషన్ అనేది కూడా చేయండి. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడదాం. బుధుడు 19వ తారీఖు నుంచి బుధుడు ఎప్పుడైతే ఈ యొక్క కాంబినేషన్లోకి వెళ్తున్నాడు కాబట్టి ఈ యొక్క రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో శ్రీ మహావిష్ణువుని పూజించడం, విష్ణు సహస్రనామ పారాయణం అనేది చేయాలి. అలాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి కాంబినేషన్లో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. దీనికి మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం సూర్యనారాయణ స్వామిని పూజించాలి. తొందరలోనే మనకు రథసప్తమి కూడా రాబోతుంది. రవి యొక్క విశిష్టత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యనారాయణ స్వామి ఆరాధన అనేది చేయాలి. అదేవిధంగా ఈ యొక్క రాశివారు కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు వివాహ జీవితంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. కాబట్టి
సో కుజుడికి అనుకూలత కోసం, కుజగ్రహ అనుకూలత కోసం ఉద్యోగపరంగా కూడా కుజుడి యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుజగ్రహ అనుకూలత కోసం వీరు ముఖ్యంగా సింధూరాన్ని ధరించవచ్చు. ప్రతిరోజు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.